ఎస్ సార్. సబ్స్టిట్యూషన్ చూడండి, అది కూడా అంతే చాలా ఈజీగా ఉంటుంది. సబ్స్టిట్యూషన్ ఇవన్నీ కూడా డెడ్ ఈజీ కాన్సెప్ట్స్ అన్నమాట. రికార్డింగ్ స్టార్ట్ చేయండి. సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి? వ్యాలిడేషన్ కి ఫస్ట్ ఏంటంటే యాక్చువల్గా మీకు ఒక ఐడియా ఉండాలండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వ్యాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్ అనేది తెలియాలి మీకు. ఫస్ట్ ఒక పని చేయండి, ఇది యాడ్ చేద్దాము. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వ్యాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్? ఫస్ట్ సబ్స్టిట్యూషన్ అంటే ఏంటో రాద్దాం, ఫస్ట్ టైప్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ మీనింగ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ అని ఉంచండి, తర్వాత వచ్చేది మీనింగ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్. సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి చూద్దాం. సో చూడండి, సబ్స్టిట్యూషన్ అంటే ఏంటో చూద్దాం. సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి? at the time of accounting entry posting, any type of accounting entry అండి. at the time of accounting entry posting, whatever inputs is required based on the client requirement. వ్యాలిడేషన్ అనేది అంతేనండి, బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ గా చేస్తాం, మన ఇష్ట ప్రకారం చేయం. at the time of accounting entry posting, whatever inputs is required based on the client requirement, it will be updated automatically. It will be updated automatically based on the substitution configuration. సో వ్యాలిడేషన్ మనం మాన్యువల్ గా ఎంటర్ చేసాం, సబ్స్టిట్యూషన్ అట్లా కాదండి. ఎంటర్ చేయకపోయినా తీసుకుంటుంది, ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది పర్టికులర్ ఫీల్డ్ కి. ఓకేనా? సో మీనింగ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి? ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, వాట్ ఎవర్ ఇన్పుట్స్ ఈజ్ రిక్వైర్డ్ బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్, ఇట్ విల్ బి అప్డేటెడ్ ఆటోమేటికల్లీ. చూడండి, ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది బేస్డ్ ఆన్ ది సబ్స్టిట్యూషన్ కాన్ఫిగరేషన్. మనం ఏదైతే సబ్స్టిట్యూషన్ లో కాన్ఫిగరేషన్ చేస్తామో అది ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది. మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇన్పుట్స్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఏ విధమైనటువంటి ఇన్పుట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుందండి. దీన్ని సబ్స్టిట్యూషన్ అంటారు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, మీకు సబ్స్టిట్యూషన్ అంటే ఏంటో అర్థమైంది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వ్యాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్? ఇది క్వశ్చన్ మార్క్. What is the difference between validation and substitution? What is the difference between validation and substitution? Validation ki substitution ki madhya ఉన్నటువంటి differences ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. What is the difference between validation and substitution? వాటి మధ్య ఉన్నటువంటి differences ఏంటి చూద్దాం. Validation means validation means validation means we need to enter the manually. We need to enter the validation rule manually. Validation means we need to enter the validation rule manually. Manually istam manam at the time of accounting entry posting. Common validation అంటే మీనింగ్ ఏంటి? వాలిడేషన్ రూల్ అనేది మనం మాన్యువల్ గా ఇవ్వాలి, దాన్ని వాలిడేషన్ అంటారు. అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. సబ్స్టిట్యూషన్ అంటే మీనింగ్ ఏంటి? సబ్స్టిట్యూషన్ అంటే సబ్స్టిట్యూషన్ సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి? సిస్టమ్ ఆటోమేటికల్లీ తీసుకుంటుంది ఫీల్డ్ రిక్వైర్డ్. Substitution means system will be updated automatically. System will be updated automatically. Substitution means system will be updated automatically based on the substitution configuration. ante kada
System will be updated automatically based on the substitution configurations at the time of the accounting entry posting. అంతే సింపుల్, దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి. డెట్ ఈజీ అనమాట చూడండి. ఓకే, ఆటోమేటికల్ గా మనకి ఇంటిమేట్ అవుతుంది అనమాట. ఇది సబ్స్టిట్యూషన్ అనమాట. ఓకే, 1 minute. సో వాలిడేషన్ కి సబ్స్టిట్యూషన్ కి మీకు డిఫరెన్స్ ఏంటో అర్థమైంది. చూద్దాం, కాన్ఫిగరేషన్స్ కూడా చేద్దాం. డెట్ ఈజీ అండి చూడండి. సో వాలిడేషన్ కి సబ్స్టిట్యూషన్ కి డిఫరెన్స్ ఏంటో మీకు అర్థమైంది. సబ్స్టిట్యూషన్ అనేది కూడా ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో ఇది కూడా అంతే సేవ్. యాక్చువల్లీ మనం ప్రీవియస్ గా ఎట్లా అనుకున్నామో సబ్స్టిట్యూషన్ అనేది కూడా ఎండ్ యూజర్ టైం సేవ్ చేయడానికి, ఎండ్ యూజర్ కి వర్క్ ని రిడ్యూస్ చేయడానికి వాటికి ఉపయోగపడుతుంది. అలాగే సబ్స్టిట్యూషన్ కూడా కంప్లీట్ గా అబాప్ లెవెల్ ప్రోగ్రామింగ్ అనమాట. అబాపర్ లెవెల్లో ఉంటుంది అనమాట. ఓకే, వీటిని ఇంకోటి యాక్చువల్గా ఏమంటారు అంటే పోస్టింగ్ రూల్స్ అంటారు, సెటప్ రూల్స్ అని కూడా చెప్తుంటారు. పోస్టింగ్ రూల్స్ అంటారు, పోస్టింగ్ రూల్స్. ఓకే, ఎనీవే మనం ఫస్ట్ కాన్ఫిగరేషన్ చేద్దాము. డిఫైన్ సబ్స్టిట్యూషన్ రూల్ టీ కూడా యాడ్ చేసుకోండి. డిఫైన్ సబ్స్టిట్యూషన్ రూల్ GGB1. డిఫైన్ సబ్స్టిట్యూషన్ రూల్ GGB1. GGB1, B for Bombay. Assign substitution rule to company code OBBH. BB GGB1 లో సబ్స్టిట్యూషన్ కాన్ఫిగరేషన్ చేస్తాము, యాజ్ వెల్ యాజ్ అసైన్ చేస్తాం. కంపెనీ కోడ్ కి OBBH లో అసైన్ చేస్తాం. ఓకే, వెళ్ళండి. ఫస్ట్ మనం ఏం చేద్దాం, సబ్స్టిట్యూషన్ క్రియేట్ చేద్దాం. GGB1. GGB1. వెళ్ళారు. ఇక్కడ ఫైనాన్షియల్ అకౌంటింగ్ వెళ్ళండి. డాక్యుమెంట్ హెడర్ చూడండి. పైన చూస్తే సబ్స్టిట్యూషన్ అనేది యాక్టివేట్ లేదు. పైన చూడండి ఒకసారి కావాలంటే, చూసారా? సో మనం ఏం చేస్తాము, డాక్యుమెంట్ హెడర్ పైన క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది. దేనికైతే అది అవ్వచ్చు. ఓకే, డాక్యుమెంట్ హెడర్ క్లిక్ చేయండి. చూసారా, సబ్స్టిట్యూషన్ యాక్టివేట్ అయ్యింది. ఇక్కడ ఎసెట్ అకౌంటింగ్ కి క్రియేట్ చేసుకోవచ్చు. కంట్రోలింగ్ చాలా ఉన్నాయి, డిఫరెంట్ ఉన్నాయి. చూడండి, వీటి అకౌంట్ అవి చేసుకుంటుంటారు. మేజర్గా అయితే FICO కన్సల్టెంట్, ఎసెట్ అకౌంటింగ్ కి లేదంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ వీటికి చేస్తుంటారు. ఓకే, రైట్. సబ్స్టిట్యూషన్ లోకి వచ్చేసాం. సబ్స్టిట్యూషన్ పైన డబుల్ క్లిక్ చేయండి. రైట్. ఇక్కడ సబ్స్టిట్యూషన్ కి ఏం చేద్దామంటే ఒక రూల్ అనేది ఇద్దాం. AMR1 ఇవ్వండి. మీ ఇష్టం, ఏదైనా మీకు నచ్చింది ఏదైనా ఇవ్వచ్చు. AMR1 ఇంతకు ముందు ఇచ్చింది ఇవ్వద్దు, డిఫరెంట్ గా ఉంది. AMR1. ఓకే, AMR1 ఇచ్చాం. సబ్స్టిట్యూషన్ నెక్స్ట్ అక్కడ కూడా అదే ఇవ్వండి. సబ్స్టిట్యూషన్ దగ్గర AMR1 ఇవ్వండి. సబ్స్టిట్యూషన్ అనేది మనం ఇలా క్రియేట్ తీసుకుందాం అనుకున్నాం. ఎంటర్ చేయండి. AMR1 లెఫ్ట్ సైడ్ యాడ్ అయితే డాక్యుమెంట్ హెడర్ కింద చూడండి వచ్చేసింది కదా. AMR1 అనేది వచ్చేసింది. ఎంటర్ చేయండి. సేవ్. ఓకే, సేవ్ చేసేసాను. ఫస్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పైన స్టెప్ అని చూసారు, STEP, దానిపైన క్లిక్ చేయండి ఒకసారి.
స్టెప్ పైన క్లిక్ చేశారు. సో ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్ కనిపిస్తున్నాయి. డిస్క్రిప్షన్ లో చూడండి, రిఫరెన్స్ ఫీల్డ్ కి కావాలా లేకపోతే యూజర్ నేమ్ కింద కావాలా, ఎక్కడ ఏ ప్లేస్ లో కావాలి మీకు. మాక్సిమం మనం ఏం చేస్తాము, ఆల్రెడీ డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఇచ్చేసాం. సో రిఫరెన్స్ ఫీల్డ్ ని సబ్స్టిట్యూషన్ కింద మార్చేసుకుందాం, సబ్స్టిట్యూషన్ తీసుకుందాం. రిఫరెన్స్ అని చూడు, రిఫరెన్స్ REFERENCE డిస్క్రిప్షన్ లైన్ లో ఉంటుంది చూడండి. రిఫరెన్స్ పైన ఉంది, పైన ఉంది చూడండి, పైన ఉంది చూసారా, రిఫరెన్స్ చూసారా, BKPF అని చూసారా, BKPF అని ఉంది, BKPF. అది కాదు, దాని కింద రిఫరెన్స్ అనేది దాని కింద ఉంది. అది చూసుకోండి, లైన్ చూసుకోండి. అది సెలెక్ట్ చేయండి, రిఫరెంట్ టిక్ మార్క్ సెలెక్ట్ చేయండి చెప్తాను, దేనికంటే తీసుకోవాలి. అది చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకున్నాం. రిఫరెన్స్ కరెక్ట్గా ఇచ్చారా మీరు? కరెక్టే ఉంది, రిఫరెన్స్ తీసుకున్నాం. ఓకే, కంటిన్యూ చేయండి, కంటిన్యూ కస్టమ్స్ వేర్ కంటిన్యూ చేయండి. సో ఇక్కడ నేమ్ ఇవ్వండి, సేమ్ అదే నేమ్ ఇచ్చేస్తారా. డిస్క్రిప్షన్ లెంత్ కూడా ఇవ్వచ్చుకోవచ్చు, సబ్స్టిట్యూషన్ అని కానీ ఎట్లయినా ఇవ్వచ్చు, మీ ఇష్టం. మనం ఇక్కడ AMR1 ఇస్తున్నాం, మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని ఏం లేదు. ఓకే, ఎంటర్ చేయండి, ఎంటర్ చేసి సేవ్ చేసేయండి. లాస్ట్లో చెక్ చేసుకోండి, సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అని వస్తుంది మనకి. తర్వాత సో ప్రీ రిక్వెజిస్ట్ పైన క్లిక్ చేయండి, ప్రీ రిక్వెజిస్ట్ క్లిక్ చేశారు. సో ఇప్పుడు మనం కోడింగ్ చేసుకోవడానికి మనకి ట్యాబ్స్ ఓపెన్ అయ్యాయి. అకౌంట్ డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్, అకౌంట్ డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఇవ్వండి, డబుల్ క్లిక్ చేయండి. అకౌంట్ డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ పైన డబుల్ క్లిక్ చేశారు కదా. చేసిన తర్వాత మనకి ఏమేముంది, డాక్యుమెంట్ టైప్ లోకి వెళ్ళాలి కదా. చెక్ చేయండి, డాక్యుమెంట్ టైప్ కిందకి రండి. ఫస్ట్ డాక్యుమెంట్ టైప్ తీసుకోవాలి, తర్వాత వస్తుంది డాక్యుమెంట్ టైప్. ఏ డాక్యుమెంట్ టైప్, ఎస్ఏ డాక్యుమెంటా, KRA ఏంటనేది. డాక్యుమెంట్ టైప్ పైన డబుల్ క్లిక్ చేయండి. పైన యాడ్ అయిందా డాక్యుమెంట్ టైప్ అనేది, ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్. ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకుని కంటిన్యూ చేయండి. ఎస్ఏ డాక్యుమెంట్ కి యాడ్ చేసుకుందాం. ఐఎమ్ సారీ, ఎస్ఏ డాక్యుమెంట్ కి యాడ్ చేసుకుందాం. ఓకే, ఎస్ఏ డాక్యుమెంట్ వచ్చింది కదా. అండ్ క్లిక్ చేయండి, అండ్ కూడా యాడ్ అయింది. సో కంపెనీ కోడ్, ఏ కంపెనీ కోడ్ కి యాడ్ చేస్తున్నాం, కింద చూడండి కంపెనీ కోడ్ ఉందా, క్లిక్ చేయండి. కంపెనీ కోడ్ యాడ్ అయిపోయింది ఆటోమేటిక్గా. తర్వాత కంపెనీ కోడ్ తర్వాత ఈజ్ ఈక్వల్ అండ్ కాన్స్టెంట్. సో కంపెనీ కోడ్ అడుగుతుంది, చూసారా, ఏ కంపెనీ కోడ్ అనేది అడుగుతుంది, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. ప్రోగ్రామింగ్ టైప్ వస్తుంది, ఈజీగా ఉంటుంది అది. ఓకే, కంపెనీ కోడ్ కూడా ఇచ్చేసాము. నెక్స్ట్ కంపెనీ కోడ్ ఇచ్చేసాము, ఇంకేముంది అంతే కదా. కంపెనీ కోడ్ తీసేసుకుంది, ఆటోమేటిక్గా తీసేసుకుంది. ఎంటర్ చేయండి, ఎంటర్ చేసేసి సబ్స్టిట్యూషన్ పైన క్లిక్ చేయండి. లెఫ్ట్ సైడ్ ఉంది కదా సబ్స్టిట్యూషన్, ఇక్కడ ఏదో సెలెక్ట్ చేసుకోవాలి యాక్చువల్గా. కస్టమ్ వాల్యూ అని ఉంది, ఆ రిఫరెన్స్ ఫీల్డ్ ని సెలెక్ట్ చేయండి ఒకసారి. వాల్యూస్ లోకి వెళ్ళండి, వాల్యూ డ్రాప్ డౌన్ చేయండి, డ్రాప్ డౌన్ ఆప్షన్ వస్తుందా, డ్రాప్ డౌన్ చేయండి. ఏదైనా నేమ్ ఇచ్చేయండి, సేమ్ అదే నేమ్ ఇవ్వండి, మన సబ్స్టిట్యూషన్ నేమ్ ఇవ్వండి. ఎంటర్ చేయండి, సేవ్. చూడండి చాలా ఈజీగా ఉంటాయండి వాల్యుయేషన్, సబ్స్టిట్యూషన్స్, అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ అని చెప్తారు, ఏముండదు, డెడ్ ఈజీగా ఉంటాయండి. అంటే తెలుగులో చెప్పుకుంటున్నాం కాబట్టి మీకు ఈజీగా ఉంది, ఇంగ్లీష్ అయితే టఫే ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏముంది,
ఎస్ఏ అంటే కాన్ఫిగరేషన్ కంప్లీట్ చేసి సబ్స్టిట్యూషన్ చేసేసాం. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాము, అసైన్ చేస్తాం కంపెనీ కోడ్కి. టీ కోడ్ ఏముంది, OBBH ఇవ్వండి, OBBH ఇవ్వండి, /n OBBH న్యూ ఎంట్రీస్. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. నెక్స్ట్ డాక్యుమెంట్ హెడర్ తీసుకోండి, డ్రాప్ డౌన్ చేసి హెడర్ లెవెల్ కదా, హెడర్ తీసుకోండి. డాక్యుమెంట్ హెడర్ సబ్స్టిట్యూషన్ నేమ్ డ్రాప్ డౌన్ చేయండి, మీకు ఏది ఇస్తే వస్తుంది. AMR1 ఇవ్వండి, యాక్టివేట్ చేయండి. వ్యాలిడేషన్ ఎలా అయితే యాక్టివేట్ చేస్తామో అలాగే ఇది కూడా యాక్టివేట్ చేసుకోండి. క్లాస్ టైం తర్వాత డియాక్టివేట్ చేసేయండి రెండు వ్యాలిడేషన్ సబ్స్టిట్యూషన్. మళ్ళీ అడుగుతూ ఉంటుంది ప్రతిసారి, అది మీరు మర్చిపోయారు అనుకోండి, నాకు గుర్తుంది. సేవ్ చేసేయండి, యాక్టివేట్ అండ్ సేవ్. సేవ్ కంటిన్యూ. సో ఎంట్రీ పోస్ట్ చేద్దాం. సో వ్యాలిడేషన్ మాన్యువల్గా ఇవ్వాలి, మరి సబ్స్టిట్యూషన్ ఆటోమేటిక్గా పిక్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. F-02కి వెళ్ళండి, ఎంటర్, డేట్ ఇవ్వండి, ఇచ్చారా? హెడర్ టెక్స్ట్ వ్యాలిడేషన్ ఇవ్వండి, వ్యాలిడేషన్ ఏమి ఇచ్చాం, ఎంటర్ చేయండి. అకౌంట్ నెంబర్ ఇవ్వండి, కింద డాక్యుమెంట్ నెంబర్ ఇవ్వండి, ఎంటర్ చేయండి. సబ్స్టిట్యూషన్ వచ్చిందా కాలేదా, వస్తుంది. డేట్ ఇవ్వండి, చెప్పి బ్యాక్ వెళ్ళండి, సార్ నెక్స్ట్ ప్రీవియస్ పేజ్కి వెళ్ళండి, ఇవ్వండి, ఇది కంప్లీట్ చేయండి. డిస్ప్లేలోకి వెళ్ళి చెక్ చేద్దాం. ఎంట్రీ పోస్ట్ చేసిన తర్వాత డాక్యుమెంట్లోకి వెళ్ళి డిస్ప్లే చేయండి. $50 ఇవ్వండి, ఎంటర్ చేయండి. $+ ఇవ్వండి, సిమ్యులేట్ చేయండి. చూసారా సబ్స్టిట్యూషన్ వచ్చిందా, AMR1 చూసారా, మనమేమి ఇవ్వలేదు, బై డిఫాల్ట్ పిక్ చేసింది సిస్టమ్ అనేది. సో నోట్లో మనం ఏం చెప్పుకున్నాము, సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి, ఆటోమేటిక్ గా పిక్ అవుతుంది బై డిఫాల్ట్, మనం ఏమి చేయమండి. వ్యాలిడేషన్ అట్లా కాదు, మాన్యువల్ గా ఎంటర్ చేయాలి. బట్ సబ్స్టిట్యూషన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, సబ్స్టిట్యూషన్ అనేది ఆటోమేటిక్ గా బై డిఫాల్ట్ గా పిక్ అవుతుంది, మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. At the time of accounting entry posting, whatever inputs is required based on the client requirement, it will be updated automatically based on the substitution configuration. మనం సబ్స్టిట్యూషన్ కాన్ఫిగరేషన్ లో AMR1 అనేది ఇచ్చాము కాబట్టి ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవుతుంది అది. సో ఇది సబ్స్టిట్యూషన్. సో వ్యాలిడేషన్ అంటే మాన్యువల్ గా ఇవ్వాలి. సో హెడర్ టెక్స్ట్ కి ఇస్తారా, కరెన్సీకి ఇస్తారా, దేని కరెన్సీకి కూడా ఇవ్వచ్చు. ఒక ఎండ్ యూజర్ ఉన్నాడు, INR పోస్ట్ చేయాలి, ఆయన వేరే కరెన్సీ లేదు, ఎగ్జాంపుల్ అనుకుందాం INR తోనే పోస్ట్ అవ్వాలి, వేరే కరెన్సీకి ఛాన్స్ లేదు. అటువంటిప్పుడు దానికి కూడా చేసుకోవచ్చు వ్యాలిడేషన్ అనేది, ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. మనకు చాలా ఆప్షన్స్, డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. నేను కాన్ఫిగరేషన్ ఎట్లా చేయాలో చెప్పాను, దాన్ని బేస్ గా చేసుకుని చేసుకోవాలి. ఇలాంటి చాలా చేయొచ్చు, డిఫరెంట్ గా చేయొచ్చు. ఓకే, ఇది సబ్స్టిట్యూషన్. సో వ్యాలిడేషన్ సబ్స్టిట్యూషన్ కంప్లీటెడ్. సేవ్, డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. వెళ్ళండి ఒకసారి మీరు సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. సిలబస్ బాగానే వచ్చాము, ఫాస్ట్ గానే వస్తున్నాము, ఆల్మోస్ట్ కంప్లీటెడ్. సో నెక్స్ట్ సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. నేను మీకు నెక్స్ట్ ఏంటంటే మనకి డౌన్కి రండి, BRS ఉంది కదా, S/4HANA చేంజెస్ చెప్పాను మీకు ఆల్రెడీ, S/4HANA చేంజెస్ చెప్పాను. ఆ షీట్ ఒకటి చదవండి, మీకు ఏమైనా ఉంటే వీడియోస్ ఇస్తాను, అవి చూడండి సరిపోతుంది. వ్యాలిడేషన్, సబ్స్టిట్యూషన్ కంప్లీటెడ్.
ఇంకా ఏమన్నా కిందకి రండి. ఎర్రర్స్ అంటే ఎర్రర్స్ వచ్చినప్పుడు చేస్తున్నాం కదా రియల్ టైంలో, ఇవన్నీ ఎక్కడైనా అవే వస్తాయి అనమాట. ఫారెన్ కరెన్సీ ఇన్వాయిస్ త్రూ ఏపీపీ ద్వారా మీరు చేసేసరికి అవసరం లేదు. ఇది డిఎంఈ వీడియో బేస్డ్ లెర్నింగ్ కదా, డిఎంఈ జిఎస్టీ క్లియరింగ్ విత్ ఏపీపీ, అవన్నీ వీడియో బేస్డ్ లెర్నింగ్ అన్ని మార్చేయండి. నేను తర్వాత వీడియోస్ చూసి చేద్దరు కదా, మీరు మీకు వీడియోస్ ఇస్తాను. వీడియో బేస్డ్ లెర్నింగ్ అన్నారు కదా, అవి చూడండి. అంతవరకు డిఎంఈ నేను చెప్తాను మీకు అవుట్పుట్ ఎలా వచ్చినా సరే నేను చెప్తాను. డిఎంఈ గుర్తుపెట్టుకోండి. లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్, మన నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే ఓ2సి. ఓ2సి అవ్వలేదు కదా, ఓకే ఒక పని చేయండి, నేను చెప్తాను చూడండి. మనం ఏం చేద్దామంటే లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ కాన్ఫిగరేషన్ చెప్తాను ఫస్ట్, గుర్తుపెట్టుకోండి. ఎల్లో కలర్ యాడ్ చేయని చెప్తాను, వేరే కలర్ ఏమో చెప్తాను. లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ రేపు స్టార్ట్ చేద్దాం. ఇల్లు ఇంకోటి FI to MM ఇంటిగ్రేషన్, SD ఇంటిగ్రేషన్ ఉంది కదా, ఆ రెండు పైనే ఉంది. లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ కిందనే ఉంది. చూడండి, ఈ 2 టాపిక్స్ ఏంటంటే మీకు కంప్లీట్ గా వీడియో బేస్డ్ లెర్నింగ్ అండి. నేను మీకు ఏంటంటే థియరిటికల్ గా చెప్తాను, మీకు ఎక్స్ప్లెనేషన్ మొత్తం చెప్తాను మీకు. యాక్చువల్గా ఏంటంటే FI to MM ఇంటిగ్రేషన్ అనేది కంప్లీట్ గా MM వాళ్ళు చేస్తారండి 90%. ఇప్పుడు FI to MM ఉందనుకోండి, 90% MM వాళ్ళు చేస్తారు. మన రోల్ ఓన్లీ 10% మాత్రమే. కాబట్టి మీరు మొత్తం MM నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ నేర్చుకుంటా అనుకోవటం టైం వేస్ట్. కొంతమంది చెప్తుంటారు, అది కూడా చెప్తుంటారు. అంత డెప్త్ గా వెళ్ళి మెంటల్ గా మీరు ప్రెజర్ తీసుకోవద్దు. ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి మీకు ఎంతవరకు కావాలో అంతవరకే నేర్చుకోండి. తర్వాత మీకు వర్క్ అసైన్ చేస్తే అవి కూడా చేయండి, నో ఇష్యూ. సో నేను ఏం చేస్తాను చూడండి, లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ అండ్ FI to MM లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ మొత్తం చెప్తాను. FI to MM ఇంటిగ్రేషన్ థియరిటికల్ గా చెప్తాను. O2C కూడా అంతే, ఆర్డర్ టు క్యాష్ ఉంది కదా, ఇది కూడా మొత్తం చెప్తాను, థియరిటికల్ గా చెప్తాను. కానీ మీరు అవి కూడా నేర్చుకుంటానంటే వీడియోస్ ఇచ్చేస్తాను మీకు అందరికి. మీరు నేర్చుకోకపోయినా ఇచ్చేస్తాను. ఎందుకంటే FI to MM ఇంటిగ్రేషన్, O2C నేను చెప్పాను కొంతమందికి, ఒక స్టూడెంట్కి చెప్పిన వీడియోస్ ఇచ్చాను ఉన్నాయి మన దగ్గర, అవి ఇచ్చేస్తాను. అవి చూసి మీరు కాన్ఫిగరేషన్ చేసుకోండి. కానీ కాన్ఫిగరేషన్స్ అనేవి 100% నాట్ రిక్వైర్డ్. మీరు నేర్చుకుంటా అంటే అడిషనల్, మీ ఇష్టం అది. కానీ FI to MM ఇంటిగ్రేషన్ లో ఇంటర్వ్యూలో ఏమేమి అడుగుతారు, O2Cలో ఇంటర్వ్యూలో ఏమేమి అడుగుతారు, ఇవన్నీ నేను చెప్తాను మీకు. బట్ ఇవి మాత్రం మీరు ఓన్గా చేయాలి. ఎర్రర్స్ వస్తాయి కానీ మీకు రిసొల్యూషన్ కూడా చేసేస్తారు, ఏం ప్రాబ్లం లేదు, అందులో చేసేస్తారండి. FI to MM ఇంటిగ్రేషన్ ఎందుకంటే 90% MM వాళ్ళే చేస్తారు. O2Cలో కూడా 90% MM వాళ్ళే. మన రోల్ 10% ఉంటుంది ఇక్కడ. కాబట్టి అంత డెప్త్ గా వెళ్ళి ప్రెజర్ పెట్టుకోవద్దు మీరు, నా సజెషన్ ఉంది. బట్ నేనైతే కాన్ఫిగరేషన్ చెప్పను, కానీ థియరిటికల్ గా మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఇంటర్వ్యూ క్రాక్ చేసే విధంగా. కాబట్టి అది కూడా మీరు చేసేసుకోండి. క్లియర్ కదా? ఎస్ సార్, నో? ఇంకా ఎందుకంటే ఒకటి మీకు FI to MM ఇంటిగ్రేషన్ నేర్చుకోండి, నేను వీడియోస్ ఇస్తాను. మన దగ్గర ప్రాపర్ అవుట్పుట్స్ వచ్చిన వీడియోస్, నేను చెప్పిన క్లాసెస్ ఉన్నాయి. కానీ మీకు లెంత్ అయిపోతుంది, అంత డెప్త్ గా వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఇంటర్వ్యూ క్రాక్ చేసుకోవాలి, దానికి కావాల్సిన బేస్ మీకు ఒకటి. యాక్చువల్గా FI to MM ఇంటిగ్రేషన్ నేను నేర్పాను అనుకోండి, మీకు ఇంటర్వ్యూ పరంగా ఇప్పుడు మీకు కాన్ఫిగరేషన్ కాబట్టి థియరిటికల్గా ఉపయోగపడుతుంది. మీకు కాన్ఫిగరేషన్ చేయమంటే ఏం చేస్తారు? ఇంకోటి, మనం ఇప్పుడు యాక్చువల్గా ఆల్మోస్ట్ ఒక 60 టాపిక్స్ 70 టాపిక్స్ నేర్చుకుంటున్నాం. ఇవన్నీ చేసేస్తారు, జాబ్లోకి వెళ్ళిన తర్వాత అన్నీ చేయరు. మీకు ఏదైతే అసైన్ చేస్తారో ఆ వర్కే చేస్తారు. బట్ మీకు నాలెడ్జ్ ఉండాలి మనం, కాబట్టి ఇవన్నీ నేర్చుకుంటున్నాం. దీన్ని బేస్గా చేసుకుని మీ జాబ్లోకి అసైన్ చేసిన తర్వాత వెళ్ళండి. మేజర్గా మీరు ఇవ్వాల్సిన ప్రిఫరెన్సెస్ ఏంటంటే, మనం చెప్పే నోట్స్ చదువుకోవటం, థియరిటికల్ నాలెడ్జ్ అంతా ప్రాపర్గా ఉండటం, దాన్ని బేస్గా చేసుకుని వెళ్ళండి. కానీ మనకున్న దరిద్రం ఏంటంటే బ్యాక్ డోర్లు ఎక్కువ అవుతుంది, అది మనం ఏం చేయలేము, అది ప్రాబ్లం. ఓకే, LSMW, O2C ఇవన్నీ మనం ఇంకా పైకి వెళ్ళండి. పైన ఏమైనా ఉన్నాయి? నెక్స్ట్ 3 టాపిక్స్ మన టార్గెట్. రెజ్యూమ్ ప్రిపరేషన్ చెప్తాను, ఆ రియల్ టైమ్ ఇష్యూస్ ఇవన్నీ చెప్పేసి ఇవన్నీ వచ్చేస్తాయండి ఆటోమేటిక్గా. ఎందుకు రండి, రియల్ టైమ్ ఇష్యూస్ అంటే మీకు ఎర్రర్స్ చెప్పాను కదా, ఆల్మోస్ట్ అన్ని కవర్. ఎర్రర్స్ వచ్చినప్పుడు చెప్తున్నాను, మోర్ దాన్ 25 ఉంటాయి. ఇంకా పైకి వెళ్ళండి, ఇంకేముంది? ఐడాక్స్ ఉందా? BRS ఐడాక్స్, P2P సైకిల్ అంటే నేను చెప్తాను. యాక్చువల్గా థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ ప్లస్ కాన్ఫిగరేషన్స్ వీడియోస్ ఇస్తున్నాను. సరే నేను చెప్తాను. P2P 2 టైమ్స్ ఉంది, బట్ ఒక టైం థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్, మీకు వీడియోస్ కావాలంటే కాన్ఫిగరేషన్స్ అండి, అవి వీడియో బేస్డ్ లెర్నింగ్ సపరేట్గా.
ఇంకా కొన్ని ఉన్నాయి కదా, ఇవి 1 by 1 కంప్లీట్ చేద్దాము. ఇవి కాకుండా ఇంకా కొన్ని టాపిక్స్ అనుకుంటున్నాను, మీకు అవి కూడా నేను 1 by 1 చెప్దాం. మనకి టైం ఉంది కాబట్టి, మనకు అర్జెంట్ ఏం లేదు కదా, నాకు బ్యాచ్ ఇంకా చాలా రోజులు టైం ఉంది. సో 1 by 1 చెప్తాను. ఇంకోటి కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత కూడా అడిషనల్ గా ఏమైనా కాన్సెప్ట్స్ యాడ్ చేస్తే కనుక అవన్నీ మీకు మెయిల్కి వస్తూ ఉంటాయి, రెగ్యులర్ గా మెయిల్కి వస్తుంటాయండి. అవి కూడా చూసుకోండి, నో ప్రాబ్లం. ఓకే రైట్, ఇది సెషన్. రేపు మనం నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేద్దామండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్.